శోభారాణి గారు రాష్ట్రం మొత్తం ఈ రోజున ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటుంది. అది కూడా ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అక్కడ చీత్కారం ఎదుర్కోవడం కానివ్వండి, లేదా ఢిల్లీకి వెళ్ళి అసలు 36 మందిని హత్య చేసేస్తున్నారు, లేకపోతే అసలు ఇక్కడ రాజకీయ హత్యలు ఎక్కువైపోయినాయి, లాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పోయింది, విధ్వంస రాజకీయం జరుగుతుంది, విధ్వంస పాలన జరుగుతుంది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, లేదా ఆయన బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు? ఏంటి అసలు ఈ బెంగళూరు టు అమరావతి ఈ సర్వీస్ కథ ఏంటి? నమస్తే అండి. 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలతో కూడిన ప్రభుత్వం కొనసాగుతూ ఉండడం అందరూ ఒప్పుకుంటున్న విషయం. అసలు గతంలో బీజేపీతో తెలుగుదేశం ఏ సంబంధాలు కొనసాగిస్తుందనే దాని మీద ఉత్కంఠగా చూసినటువంటి గత 6 నెలల రాజకీయాలు ఇవాళ తిరగబడిపోయి 15,000 కోట్ల రూపాయలు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నైతికంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజానీకం సాధించుకున్న విజయంగా మనం ఈరోజు భావించవచ్చు. చంద్రబాబు గారి రాజనీతిజ్ఞత, అనుభవం, అలాగే రాజకీయాల్లో సంయమనం, సహనం ఎంత అవసరమో చూపించగలిగిన చక్కటి అనుభవాన్ని ఈరోజు చంద్రబాబు గారి ద్వారా మనం తెలుసుకునే ఒక మంచి అవకాశం 5 కోట్ల ప్రజానీకానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ దక్కిందనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎంత హుందాగా వ్యవహరించారంటే గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి అరాచక పాలనలో అందరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ఆత్మ గౌరవం కోల్పోయి, ఆర్థిక వెసులుబాటు కోల్పోయి, ఆర్థిక మూలాలు నష్టపోయి ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలం అయిపోయిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నిలబెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తే అది సాహసమే అనుకున్నాం. కానీ 45 రోజుల్లోనే అది సాహసమేం కాదు, అది సంయమనం పాటించటం వలన, చక్కటి నీతితో కూడినటువంటి రాజనీతిజ్ఞతతో కూడినటువంటి రాజకీయాలు చేయడం వలన మళ్ళీ పూర్వవైభవం గుర్తొచ్చే విధంగా 45 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏపీ నిలబెట్టడం అనేది ఈరోజు మనకు కనపడుతుంది అనేది మనం ఒప్పుకోవాలి. దీన్ని ఒక పాఠంగా కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ లెసన్ టు ది 5 crore పీపుల్ ఆఫ్ ఏపీ. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త పదాలు వాడుతున్నారు. అదేంటంటే ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం. అమరావతి మనకు రాజధానిగా ఉంది, అది అసలు వెన్నెముక రాష్ట్రానికి. పోలవరం అనేది మొత్తం ప్రజానీకానికి వ్యవసాయం ద్వారా, పచ్చదనం ద్వారా, పంటల ద్వారా, అన్నదాతల ద్వారా మనం మళ్ళీ అంతే స్పీడ్గా ఎదగగలమని చెప్పేసి అని పోలవరం ప్రాజెక్టు, పాడైపోయిన పోలవరం ప్రాజెక్టును బాగు చేయాలని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మళ్ళీ ఈ యుద్ధంలో దిగి దానికి ఏపీ అనే దానికి ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అని పేరు పెట్టి మళ్ళీ వర్క్లోకి దిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ అవాక్ అయిపోయే విధంగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయన రోల్ మోడల్గా తీసుకునే రోజులు మళ్ళీ తిరిగి రావడాన్ని మనం ఒక ఆనందకరమైన విషయంగా తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఆర్థిక విధ్వంసం జరిగింది, ఈ 2 నెలల్లో అసలు అరాచకాలు మొత్తం 36 మందిని హత్య చేశారని చెప్పి అంటున్నారు. కానీ వాటి వివరణ మాత్రం, వాటి లెక్కలు మాత్రం చెప్పలేదు. ఎవరనేది చేయలేదు కాకపోగా కేవలం వినుకొండ ఘటన మాత్రమే ఈరోజు ఆ రాజకీయ హత్య అని చెప్పేసి ఆయన ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు దిగజారంటే అండి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట శవం దొరికితే బాగుండు, ఆ శవాన్ని పట్టుకొని రాజకీయాలు చేయొచ్చు, అది కూడా ఆంధ్రాలో కాకుండా ఢిల్లీలో వెళ్ళి గొడవ చేసి దాన్ని ఏదో జూమ్ చేసి చూపించవచ్చు అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, మొత్తం ప్రపంచంలోనే ఎప్పుడు జరగనటువంటి వింత విషయం వాళ్ళ ఇంట్లో జరిగింది. సాక్షాత్తు వాళ్ళమ్మ విజయమ్మ గారు, సాక్షాత్తు వాళ్ళ చెల్లి షర్మిల గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక నిరంకుశత్వంతో కూడినటువంటి పాలకుడు మాత్రమే కాదు, సైకో కూడా అని చెప్పేసి అని, నా కొడుకును ఓడించండి అని విజయమ్మ గారు, మా అన్నయ్యని ఓడించండి అని షర్మిల గారు, మా బావగారిని ఓడించండి అని బ్రదర్ అనిల్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం అనేది, అంటే ఒక కుటుంబంలో ఒక మనిషిని ఓడించమని మిగతా కుటుంబ సభ్యులందరూ చెప్పడం అనేది ఎంత వింతగా ఉందో ఈరోజు కూడా మనం మర్చిపోలేని విషయం. అందుకని ఈరోజు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో అన్ని విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేయకపోగా ఢిల్లీ పోయి జంతర్ మంతర్లో గొడవ చేస్తున్నాడంటే ముందు అసలు మీ చెల్లెలే, సొంత చెల్లెలే కామెంట్ చేస్తూ ఉంది. నీకు అసలు ఒక ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని మాట్లాడుతూ ఉంది. అది కరెక్టు.
నిన్ను గెలిపించిన వాళ్ళు 11 మంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అక్కడ ఉండాలి. కనీసం ఆ నియోజకవర్గ ప్రజలన్నా నువ్వు సమస్యల వలయంలో నుంచి బయటకు రావడానికి నీ పాత్రను పోషించాలి. అది ఈ రోజు కూడా నువ్వు చేయట్లేదంటే నువ్వు శవ రాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయావు. శవాలు ఎక్కడ దొరుకుతాయని రాబందులాగా వెయిట్ చేస్తూ ఉన్నావు. మొన్న వినుకొండలో జరిగినటువంటి రషీదు హత్య ఏదైతే ఉందో అది స్నేహితుల మధ్య జరిగింది, కుటుంబ వ్యవహారాల మధ్య జరిగిన హత్యని రాజకీయ హత్యగా మళ్లించడం కోసం ఆయన మళ్ళీ ఓదార్పుకి వెళ్ళాడు. నిజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఓదార్చడానికి ఎవరు మిగలలేదు. అందుకని ఏంటంటే ఏదైనా ఓదార్పు కావాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికే కావాలి. 151 సీట్ల నుంచి నిన్ను 11 సీట్లకు దించినప్పుడు నీకు ఓదార్పునిచ్చేవాళ్ళు ఎవరున్నారో వెతుక్కో ఫస్ట్. నువ్వు వచ్చేదేంటి ఓదార్చడానికి? శవాలను అడ్డం పెట్టుకొని రెచ్చగొడితే రెచ్చిపోయి మళ్ళీ బజార్ మీదకి రావడానికి జనానికి టైం లేదు. జనం మళ్ళీ తిరిగి బాగుపడటానికి ఒక ప్రజాస్వామ్యకి విలువల్ని కాపాడటం కోసం అందరూ ప్రయత్నం చేసే క్రమంలో కామ్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. సడన్గా బాబు గారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి అందరూ అవాక్ అయిపోయే విధంగా అన్ని వ్యవస్థల్ని మళ్ళీ స్టేబుల్ చేసేసి గవర్నెన్స్ని సజావుగా జరపడానికి పవన్ కళ్యాణ్ గారితో కలిసి అలాగే మంచి మంత్రులుగా ఎన్నుకున్న వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని వెల్ ఎక్విప్డ్గా వెల్ నాలెడ్జ్తో కూడినటువంటి వాళ్ళు, స్కిల్డ్గా ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ అన్ని సామాజిక వర్గాల వాళ్ళని సమాంతరంగా తీసుకొని వాళ్ళ ద్వారా సర్వీసెస్ను పొందడం అనేది జనం చూస్తున్నారు, అందరం చూస్తున్నాం. దీన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా నువ్వు ఈ రోజు కూడా రాజకీయాలు చేస్తున్నావంటే అసలు మానసికంగా నువ్వు ఎంత కుళ్ళిపోయి ఉన్నావో ఒకసారి ఆలోచించమని నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడితే నువ్వు బెంగళూరు వెళ్తున్నావంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా 60 సీట్లు పైన వచ్చినప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో లేడండి. ఓదార్పని వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు కూడా అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కారం ఏంటని ఆలోచించే దిశగా ఏనాడు ప్రవర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు 60 పైన వచ్చినప్పుడు కూడా ఆయన ఓదార్పుకని వెళ్ళారు. కాబట్టి ఏంటంటే నీకు 151 వచ్చినప్పుడు నువ్వు కుదురుగా కూర్చోలేదు, 60+ ఉన్నప్పుడు కుదురుగా కూర్చోలేదు. ఈరోజు 11కి దిగజారిపోయిన పరిస్థితిలో కూడా కుదురుగా కూర్చొని నా సంఖ్యని నేను ఎలా పెంచుకోవాలనే దాని మీదట నువ్వు ఈ రోజు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు ఏవి కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిలాగా నువ్వు చేయట్లేదు. అందుకే నేను ఫస్ట్ నుండి శోభారాని ఒక మాట అనేది, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కాదు ప్రతి నాయకుడిగా వ్యవహరిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నాయకుడు అంటే విలను, నువ్వు విలన్గా కాదు హీరోగా నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్. ఓటమిలో గెలుపులు అందరం చూస్తాం. ఈరోజు నువ్వు ఓటమిని ఇంత దారుణంగా చూస్తావు నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని దానికి నేను ఏం చేస్తే నేను ఇంతకు పడిపోయానని నువ్వు లెక్కలేసుకోవాలి కానీ ప్రో అండ్ కాన్స్ ఆలోచించుకోవాలి కానీ ఈ 11 సీట్లను అడ్డం పెట్టుకొని మళ్ళీ శవరాజకీయాలు చేసి మళ్ళీ అలజడులు సృష్టించి మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేలాగా చేసి ఈ గందరగోళాల మధ్యలో నీ బెయిల్ రద్దు కాకుండా చూసుకునే విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు అనే విషయం మాలాంటి వాళ్ళందరికీ తెలుసు. అంటే నువ్వు ఎప్పుడు గొడవల్లో ఉండి నేను ప్రజల్ని కాపాడటం కోసం నేను సమాజంలో ఉండాల్సి వస్తుంది, ప్రజల మధ్యలో ఉండాల్సి వస్తుంది, కాబట్టి నా బెయిల్ రద్దు కాకుండా చేయండి అనే దానికి నువ్వు ఒక ఎత్తుగడగా చేస్తున్నావు అనే విషయాన్ని ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. యు గాట్ మై పాయింట్. రైట్. ఒక హైకోర్టు లాయర్గా ఈ రోజు మీరు చాలా బాగా మాట్లాడారు. ఆ రోజున వినుకొండ ఘటనకు సంబంధించి వాళ్ళని వెళ్ళి ఓదార్చే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఆయన అటెండ్ అవ్వాల్సినటువంటి NIA కోర్టు ఏదైతే ఆయన మీద కోడి కత్తి దాడి జరిగిందో విశాఖలో, దానికి సంబంధించి ఆయన కోర్టుకి వెళ్లాల్సిన నేపథ్యం అది ఎగ్గొట్టేసి అక్కడికి వెళ్ళారు. గత 5 ఏళ్ల నుంచి ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి శుక్రవారం వెళ్ళి ఆయన అటెండ్ అవ్వాల్సిన కోర్టుకు సంబంధించిన విచారణలో కూడా ఆయన చెప్పుకున్నది ఏంటి, నాకు భద్రతా సమస్యలు ఉంది, నేను సీఎంగా ఉన్నాను కాబట్టి రాలేను లేదు. గతంలో ఏదైతే ఆయన మీద కోడికత్తి కానివ్వండి, మొన్న ఈ మధ్య గులకరాయి దాడిని కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి పదే ఆయన కోర్టును ధిక్కరించో లేకపోతే కోర్టుని అటెండ్ అవ్వకుండానో ఆయన ఎందుకని ఆయన సత్యాలను నిరూపించుకోలేకపోతున్నారు సువర్ణ గారు? ఇప్పుడు ఆయన చేసిన రాజకీయాలన్నీ కూడా అంటే 151 సీట్లు వచ్చినప్పుడు కూడా రాళ్లతో కొట్టించుకున్నాడండి, కోడి కత్తితో గీయించుకున్నాడు. అన్ని చిన్న ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా సానుభూతి పొందాలనుకున్నాడు. కానీ ఒక యాంగిల్లో ప్రజలు కూడా నమ్మారండి. అంటే ప్రజలను నమ్మించగలిగే ఆ జ్ఞానం పుష్కలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. బాబాయ్ హత్యను కూడా ఇప్పుడు నేను అదే అంటున్నానండి, ప్రజాస్వామ్యం చనిపోయిందని నువ్వు మాట్లాడేటప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయించు. నీకు దమ్ముంటే ఢిల్లీలో వివేకానంద రెడ్డి మీద జరిగిన హత్య గురించి సిబిఐ ఈరోజు ఎంక్వైరీని శీఘ్రగతం చేయమని అడుగు. ఎలా చనిపోయాడో ఆరాతి నీకు దమ్ముందా? లేదు. అంటే ఎందుకు వై యు ఆర్ గిల్టీ? మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి? గాలి జనార్దన్ రెడ్డి అని ఆయన గతంలో నీకు సొంత అన్నయ్యలాగా ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు బెంగళూరు పోయావు అని అంటే గుంటూరు నుండి
గాలి జనార్దన్ రెడ్డిని కలిసి మళ్ళీ కొత్త రాజకీయాలు మొదలుపెట్టి దొంగతనాలు మొదలుపెట్టి మాఫియా రాజకీయాలకి తెరతీసి గొడవలు సృష్టిద్దాం అనుకుంటే జనం ఈరోజు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే విధంగా నువ్వు చేసింది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 45 రోజుల్లో జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అండి, అవి ఏవి కూడాను అసలు కొత్త గవర్నమెంట్కి సంబంధం లేవు అనేది మనం గట్టిగా చెప్పొచ్చు. కారణం ఏంటంటే గత 5 ఏళ్లలో గొడవ జరగని రోజే లేదు. ఇప్పుడు ఆ గొడవ జరిగిన తాలూకు ఉదంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదంతాల సంస్కృతికి కంటిన్యూవేషన్లో జరుగుతున్నాయే తప్ప ఈరోజు లా అండ్ ఆర్డర్ లేక కాదు. ఈరోజు హోమ్ మినిస్టర్ లేడీ ఇవ్వడం, ఆ అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉండడం, సోదరి అనిత చాలా పక్కడబందీగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడం, ఎక్కడ ఏం జరగకుండా ఉండేదానికి తను రౌండ్ ది క్లాక్ పనిచేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ మినిస్టర్స్ యాజ్ ఆఫ్ నౌ.